హైదరాబాద్లోని గాంధీ భవన్ వద్ద పోలీసులు భద్రతను పెంచారు. గాంధీ భవన్ ముట్టడికి 317 జీవో బాధితులు పిలుపునిచ్చారు. మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ 317 జీవో బాధితులు బైఠాయించారు. ఇక గాంధీ భవన్ పరిసరాలకు ఉద్యోగులు ఉపాధ్యాయులు చేరుకున్నారు. ఈ ముట్టడి నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. గాంధీ భవన్ ముందు భారీ బందోబస్తు బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గాంధీ భవన్ వద్ద పరిస్థితిని గురించి వివరించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్న నాగేంద్ర. థ్యాంక్ యూ చందు. ప్రస్తుతం గాంధీ భవన్ వద్ద 317 జీవో ఉద్యోగస్తులతో ప్రస్తుతం అయితే ఆందోళనకర పరిస్థితులు నెలకొని ప్రస్తుతం చూడొచ్చు. ఉద్రిక్తత నెలకొన్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా 317 జీవోల గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి ఉద్యోగస్తులంతా కూడా, ఉపాధ్యాయులంతా కూడా ప్రస్తుతం గాంధీ భవన్ ముట్టడికి పిలిపివ్వడం జరిగింది. దానిలో భాగంగానే గాంధీ భవన్ వద్ద వందల మంది ఉపాధ్యాయులంతా కూడా రోడ్డుపై బైఠాయించి తమ సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. సీఎం రావాలి, మా స్థానికత మాకు ఇవ్వాలంటూ కూడా వారంతా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు దాదాపు 1 అవర్కు పైగా కూడా వీరంతా కూడా ఇక్కడ బైఠాయించడం జరిగింది. ముఖ్యంగా 317 జీవో వల్ల మా ఫ్యామిలీలన్నీ కూడా సఫర్ అవుతున్నాయి, మా స్థానికత మాకు ఇవ్వాలంటూ కూడా వీరంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు, పూర్తిగా గాంధీ భవన్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసి పూర్తిగా వీరందరినీ కూడా నిరోధించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి బాధితుల్ని మాట్లాడించేటటువంటి ప్రయత్నాలు చేద్దాం. మీ ప్రధాన డిమాండ్ ఒకటండి, 317 జీవో తోటి చాలామంది తన స్థానికత జిల్లా కోల్పోయి వేరే జిల్లాకి వెళ్ళిపోయారు. నిత్యం వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు. కుటుంబాలకు, పిల్లలకు దూరంగా ఉంటూ, వృద్ధులైన తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. శారీరకంగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. మేమంతా డిమాండ్ చేసేది ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ తన మేనిఫెస్టోలోనే ప్రకటించింది 317 జీవోల బాధితులకు న్యాయం చేస్తామని. గవర్నమెంట్ వచ్చి దాదాపు 6 నెలలు పూర్తయింది. అయినా ఇప్పటి వరకు కూడా స్థానికత మీద కమిటీలు తప్ప కాలయాపనే ఉన్నది. కాబట్టి మేమందరం కోరేది ఒకటే, అతి తక్కువ మంది, దాదాపు ఒక 20,000 మంది వరకే ఉంటారు. వాళ్ళందరినీ సొంత జిల్లాలకు పంపితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ జిల్లాలోనైనా ఉద్యోగం, ఈ జిల్లాలో ఉద్యోగం చేసేదే, ఆ జిల్లాలో అయినా ఉద్యోగం చేసేదే. ఆ జిల్లాలో అదే జీతం ఇస్తారు, ఈ జిల్లాలో అదే జీతం ఇస్తారు. మేము కావాల్సిందల్లా, కోరుకునేదల్లా ఒకటే, ఎక్కడైతే చదువుకున్నారో ఆ జిల్లాలకు పంపండి, అదొక్కటే విన్నవించుకుంటున్నాం. మొత్తాన్ని చూడవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులంతా కూడా తమ కుటుంబ సభ్యులతో, తమ పిల్లలతో ఇక్కడంతా కూడా బైఠాయించి నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మహిళా ఉపాధ్యాయులను మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, గత కొన్ని సంవత్సరాలుగా 317 జీవో పైన మీరు ఉద్యమం చేస్తూనే ఉన్నారు. ఈ ప్రభుత్వంలోనైనా సరే ఈ సమస్య పరిష్కారం? ఈ ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు మాకు ఇదే రోజున హామీ ఇచ్చారు, మమ్మల్ని మా స్థానిక జిల్లాలకి తీసుకెళ్తామని, మా సమస్య 48 గంటల్లో పరిష్కారం చేస్తారని హామీ ఇచ్చారు. మేము ఇదే రోజు సార్ గారిని ఆ జీవోని రద్దు చేసి మమ్మల్ని మా స్థానిక జిల్లాలని తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం సార్. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. పిల్లలతోని రోజుకి 400 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాం సార్. జర్నీ చేసి అందరికి బ్యాక్ పెయిన్స్ అన్నీ వచ్చాయి సార్. మా పిల్లల స్థానికత పోయింది సార్. మా సీఎం కాకముందు ఇదే రోజు మాకు హామీ ఇచ్చారు సార్. సార్ గారు కంపల్సరీ ఈ రోజు మాకు ఆర్డర్స్ ఇచ్చి ఆ హామీని నిలబెట్టుకోవాలి సార్. చెప్పండి, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో మీ సమస్యల గురించి ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఒక పరిష్కార మార్గం రావలేదు. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా ఈ ముట్టడి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వీళ్ళందరూ కూడా సీఎం సార్ మాకు గవర్నమెంట్లో ప్రభుత్వంలోకి రాకముందు హామీ ఇచ్చారు. అయితే మేము అడిగితే సారు పాజిటివ్గా స్పందించి సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ సబ్ కమిటీ ఏం చేస్తుందంటే, అధికారుల మాట విని మమ్మల్ని కాలయాపన చేస్తూ రోజులు ముందుకు జరుపుతున్నది. మేము సీఎం మాట మీద గౌరవం ఉంచే ఇన్ని రోజులు వెయిట్ చేశాము. అదే గాంధీ జయంతి రోజు మన ప్రభుత్వం వస్తే తప్పకుండా న్యాయం జరుగుతుంది 48 గంటలలో అని చెప్పాడు. సో మేము ఇప్పటి వరకు కూడా మన సీఎం సార్ గౌరవం ఉండే మేము ఇంతవరకు కూడా ఏ ఆందోళన చేయకుండా ఉన్నాం. గత ప్రభుత్వం లాగా అయితే లేదు. ఎందుకంటే మేము ఇంతసేపు కూర్చున్నా కూడా మమ్మల్ని పోలీసులు ఎవరు అరెస్టు చేయలేదు. అది చాలా సంతోషకరమైన విషయం. కాకపోతే మాకేంటి అని అంటే, సీఎం సార్కు డైరెక్ట్గా ఈ విషయాలు వెళ్ళట్లేవు. అందుకే మేము ఈరోజు గాంధీ జయంతి రోజున సీఎం సార్ని కలిసి మా యొక్క బాధను
ఎందుకంటే మధ్య మధ్యలో వాళ్ళు ఏం బాధపడతలేరు అని ఈ కాలయాపన చేస్తున్నారు సబ్ కమిటీ వాళ్ళు కూడా. మేము వెళితేనే కసరించుకుంటున్నారు సబ్ కమిటీ మంత్రులు. ఎందుకు మేము ఏం చేశాము? మీరు అన్న మాటను నిలబెట్టుకోండి సార్, మేము మా బాధను మీరు అర్థం చేసుకున్నారు, అదేదో తొందరగా మాకు న్యాయం చేయండి అని అంటే మమ్మల్ని చూస్తే చీదరించుకుంటున్నారు. సో అందుకే మేము సీఎం సార్ని మా చేతులు జోడించి వేడుకుంటున్నది ఏంటంటే మమ్మల్ని త్వరగా న్యాయం చేసి అదేదో చేసామంటున్నారు. ఇన్ని రోజులు కాలయాపన కాకుండా త్వరగా చేయాలని ఈరోజు మేము ఎంతవరకు అయినా కూడా చాలా మంది సఫర్ అవుతున్నారండి. మేము మానసికంగా అయినా మా పిల్లలు అమ్మ ఇంకెప్పుడు అమ్మ నీకు ట్రాన్స్ఫర్ అయ్యేదని రోజు అడుగుతుండ్రు నేను వచ్చిన ప్రతిసారి కూడా. అందుకే సీఎం సార్ మమ్మల్ని కనికరించి ఈ యొక్క ఈ బాధల నుండి మమ్మల్ని విముక్తి చేస్తారని మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోమని మేము మా అందరి తరఫున వచ్చాం. అంతే, ధర్నా చేయడానికి కాదు, మా బాధను వ్యక్తం చేయడానికి వచ్చామండి. మేడం మీరు చెప్పండి, గాంధీ మొత్తం చూడవచ్చు, చెప్పండి ఏంది గాంధీ జయంతి రోజున మీకు శుభవార్త వినాలనేటటువంటి నేపథ్యంలో ప్రస్తుతం గాంధీ భవన్కి వచ్చారు, ఇంకేం చెప్పండి సార్? లాస్ట్ ఇయర్ ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు ఇదే గాంధీ జయంతి రోజు మాకు వాగ్దానం ఇచ్చినారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము 48 గంటల్లో 317 పరిష్కారం చేసి మిమ్మల్ని స్థానిక జిల్లాకి పంపిస్తామని వాగ్దానం చేశారు. సో అదే వాగ్దానం మేము వాళ్ళకి గుర్తు చేయడానికి వచ్చాము. ఇన్ని రోజులు ఆగాము, కమిటీ వేశారన్నారు, ఓకే ఆగినాము, ఎలక్షన్స్ అన్నారు ఆగినాము. 8 months అవుతుంది సార్, 8 నెలలు అవుతుంది ఈ కమిటీ వేసి కాలయాపన చేస్తున్నారు కానీ ఒక కొలికి మాత్రం రావడం లేదు. దేని గురించి కమిటీ వేసారు? స్పౌస్ గురించి వేసారు, ఆ మ్యూచువల్ గురించి వేసారు, స్థానికత కోల్పోయిన వాళ్ళకి కమిటీ వేసింది కదా. మరి 317లో స్థానికులకి కదా మీరు ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయాలి కదా. సో అందుకనే ఇదే రోజు సీఎం రేవంత్ రెడ్డి సార్ పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు వాగ్దానం చేసి ఆ వాగ్దానం గుర్తు చేయడానికి వచ్చినాము. ఇలాగే కాలయాపన చేసి ఎట్లయితే తెలంగాణకి తెచ్చుకున్నామో కొట్లాడి, ఎట్లయితే తెలంగాణ రావడానికి ఎంతమంది ప్రాణత్యాగాలు చేశారో అట్లాగే ఇప్పుడు కూడా కాలయాపన వల్ల ఈ 317 జీవో వల్ల చాలా మంది ఉద్యోగులు తమ ప్రాణాలు కూడా కోల్పోయడం జరిగింది సార్. 33 మంది చనిపోయినారు. ఇంకా మేము వెయిట్ చేసే ప్రసక్తిలో ఉండే వీఆర్ నాట్ గోయింగ్ టు వెయిట్ ఎనీమోర్. సో వీ వాంట్ జస్టిస్ రైట్ నౌ. So until and unless CM sir come and give us a promise, we are not leaving this Gandhi Bhavan from here. ఇక్కడ నుండి వెళ్ళే ప్రసక్తి లేదు సార్. Yes, we are going to go for fast unto death. Ante do or die. We have just come here to listen his decision, to know his decision. What is his decision అనేది మేము చూసుకోవడానికి వచ్చాం సార్. So we want CM to come and assure us. ఎప్పుడు అక్టోబర్ 9 రోజు డిఎస్సీ రిక్రూట్మెంట్ అంటున్నారు. డిఎస్సీ రిక్రూట్మెంట్ చేసామని మాకు స్థానాలు ఎక్కడ ఉంటాయి? డిఎస్సీ రిక్రూట్మెంట్ చేసుకొని చేతులు దులిపేసుకుంటారా? మీకు స్థానాలు లేవు, ఇంకా మీరు అక్కడే ఉండండి అని. సో మేము కూడా స్థానికులం. మా ముందు ఉన్న వాళ్ళు స్థానికులు, మా తర్వాత వచ్చే వాళ్ళు స్థానికులు. మరి మేమేం పాపం చేసినాం? మాకు మా స్థానిక లేదా? మాకు మా స్థానిక హక్కు లేదా? యాజ్ పర్ ఆర్టికల్ 371 we have the right to nativity, right to locality. So we want CM to give us right back. So nobody has the right to deny our right to nativity. So we request our honorable CM to please come and assure us, give us a date. ఒక డేట్ ఇవ్వమనండి. ఎట్లయితే అక్టోబర్ 9th కి డిఎస్సీ రిక్రూట్మెంట్ అంటున్నారు, అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తామంటున్నారో అలాగే మాకు కూడా ఒక షెడ్యూల్ ఇవ్వమనండి, ఒక డేట్ ఇవ్వమనండి. అప్పుడే మేము ఇక్కడ నుంచి కదలేదు, లేదంటే ఇక్కడే చచ్చిపోతాం ఇంకా. మన మొత్తానికి చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గతంలో పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి సమయంలో మాకు గాంధీ జయంతి రోజున హామీ ఇచ్చారు. 317 జీవోని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేస్తామంటూ కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ప్రస్తుతం మేము ఆయన సీఎం అయిన తర్వాత గాంధీ జయంతి రోజున గాంధీ భవన్కి వచ్చాం. ఈ రోజు అయినా సరే 317 జీవోని రద్దు చేసి మా స్థానికత మాకు ఇవ్వాలి. 317 జీవో వల్ల మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికే దాదాపు 33 మందికి పైగా కూడా ఉపాధ్యాయులు చనిపోయారు 317 జీవో వల్ల. ఇప్పటికైనా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ మేరకు మా డిమాండ్ని నెరవేర్చాలంటూ కూడా అప్పటి వరకు కూడా మేము ఇక్కడే బైఠాయిస్తామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.